హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా కూర వచ్చేసి చామగడ్డ పులుసు. మీరు ఏం వండుకున్నారో, అలాగే చామగడ్డ పులుసును మీరు ఎలా వండుతారు అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ముందుగా చామగడ్డలను ఉడకబెట్టుకొని పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత సరిపడినంత నూనె వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు, మెంతికూర వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత చామగడ్డ ముక్కలను వేసి 2 నిమిషాలు మగ్గిన తర్వాత పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, ఉప్పు, కారం వేసుకొని 2 నిమిషాలు మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసును వేసి 10 నిమిషాలు మరగబెట్టుకోవాలి. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా 10 నిమిషాల తర్వాత చిన్న బెల్లం ముక్క, అలాగే జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. పులుపు కూరల్లోకి ఎప్పుడు జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటే కూర అనేది చాలా బాగుంటుంది. పులుపును బ్యాలెన్స్ చేయడానికి బెల్లం వేసుకున్నాను. అంతే అండి, చామగడ్డ పులుసు రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.